రెబల్ స్టార్ ప్రభాస్ ఏ మూవీ చేసినా ప్రచారం లేకుండానే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి. అలాని అసలు ప్రచారమే చేయనంటే ఎలా? ఇది తన డై హార్డ్ ఫ్యాన్స్ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. విచిత్రం ఏంటంటే దీనికి కౌంటర్స్ కూడా షాకింగ్ గానే వస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎన్ని అప్డేట్స్ ఇచ్చినా సరిపోదు. టీజర్ వదిలితే ట్రైలర్ ఎప్పుడంటారు, ట్రైలర్ ఇస్తే పాట తూటాలా పేల్చమంటారు. రిలీజ్ వరకు ఇలా అప్డేట్లు అడగడంలో వాళ్ళెప్పుడు ముందు ఉంటారు. ఇది కూడా రెగ్యులర్ గా వినిపిస్తున్న కౌంటరే. కాకపోతే రెబల్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ లో కూడా కొంతవరకు వాస్తవం ఉంది. పాన్ ఇండియా స్టార్ అయినా లోకల్ హీరో అయినా ఏ స్టార్ సినిమా తీసినా రాని సమస్యలు రెబల్ స్టార్ మూవీలకే వస్తాయి. సరే, తనకి క్రేజ్ ఇమేజ్ ఒక రేంజ్లో ఉంది కాబట్టి యాంటీ ఫ్యాన్స్ అటాక్ కామన్ అనుకోవచ్చు. కానీ సొంత ఫ్యాన్స్ బాధని ప్రభాస్తో సినిమా తీసే దర్శక నిర్మాతలు ఎందుకు అర్థం చేసుకోరు? ప్రభాస్ సినిమా ప్రమోషన్ అంటే ఎందుకు ప్రతిసారి పురిటి నొప్పుల్లా మారుతాయి? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లోనే తొలి హర్రర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. రిలీజ్ లేట్ అవ్వచ్చు అనుకుంటే ప్రమోషన్ కూడా లేట్ అవుతుందన్న కంప్లైంట్స్ పెరిగాయి. విచిత్రం ఏంటంటే ఎన్ని అప్డేట్స్ ఇచ్చినా ఇంకా కావాలని రెబల్ ఫ్యాన్స్ నుంచి ప్రెజర్ పెరగటం. ది రాజాసాబ్ పాటలు ఎప్పుడనేది వాళ్ళ ప్రెజెంట్ డిమాండ్. దాంట్లో కూడా కొంత న్యాయం ఉంది. కారణం ఇదిగో పాట అదిగో సాంగ్ అని ఫిలిం టీమ్ ఫెయిలర్స్ వదలటం, ఫ్యాన్స్లో ఆశలు పెంచడం వల్లే వాళ్ళ నుంచి ఈ రకం కంప్లైంట్స్ పెరిగాయి. నిజానికి జనవరి 9న వరల్డ్ వైడ్గా ది రాజాసాబ్ రిలీజ్ కాబోతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఇంకో 2 నెలల టైం ఉంది. దానికి తగ్గట్టే టీజర్, గ్లిమ్స్ అలానే ట్రైలర్ని వదిలింది ఫిలిం టీమ్. కాబట్టి చాలా వరకు ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్ వచ్చినట్టే. ప్రమోషన్ కోసం ఎంత చేయాలో అంత చేసినట్టే. అయితే రెబల్ స్టార్ మూవీ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ పీక్, ప్రమోషన్ వీక్ అంటారు. ప్రభాస్ మీద ఉన్న పిచ్చి అభిమానం, తన ఇమేజ్ వల్ల తన సినిమాలకు ప్రమోషన్ లేకున్నా సెన్సేషనల్ రిజల్ట్లు వస్తున్నాయి. అలాంటి హిట్స్కి కాస్త ప్రమోషన్ తోడైతే ఆ రెస్పాన్సే వేరు. బాహుబలి కంటే రాజమౌళి అనే టీం బలంగా ప్రమోట్ చేసింది, దాని సంగతి వేరు. కానీ సాహుకి ఎలాంటి ప్రమోషన్ లేదు. రాధేశ్యామ్, ఆదిపురుష్కు కూడా పెద్దగా ప్రమోషన్ లేదు. సలార్ కూడా చిన్న ఇంటర్వ్యూ ట్రైలర్ని వదలటం తప్ప ఫిలిం టీం చేసిందేమీ లేదు. ఎలా చూసినా పాన్ ఇండియా కింగ్గా 5 హిట్లు సొంతం చేసుకున్న ప్రభాస్ మూవీలకే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడు ఓ రేంజ్ ఇమేజ్, జనాల్లో క్రేజ్ ఉన్న స్టార్ కాబట్టి ఇలా దర్శక నిర్మాతలు ప్రమోషన్ అవసరం లేదనుకుంటున్నారా? లేదంటే ప్రభాస్ బిజీ అవ్వటం వల్ల కుదరట్లేదా? ఈ 2 ప్రశ్నలకు ఊహలే తప్ప సాలిడ్ ఆన్సర్లు లేవు. అయితే ప్రభాస్ మూవీ ది రాజాసాబ్ పాట రిలీజ్ అవ్వాల్సిన టైంలో రామ్ చరణ్ పెద్ది సాంగ్ వచ్చింది. ఈ గ్యాప్లో పండగ చేసుకుంది. అందుకే రెబల్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకుండా లేటుగా వచ్చినా లేటెస్ట్గా రావటమే రెబల్ రాజా ప్లానింగ్ అన్నట్టు ఈ వీకెండ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అందులో పాట రిలీజ్ టైంని అనౌన్స్ చేస్తారని సమాచారం. సో శనివారం ఎలాంటి ప్రెస్ నోట్ వస్తుందో, అందులో ఏముంటుందో అదే రోజు తెలిసే ఛాన్స్ ఉంది. అలా తేల్చినా ఫ్యాన్స్ కూల్ అయ్యే అవకాశం ఉంది మరి.